నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. పవన్ కళ్యాణ్ గారిపై కొత్త కేసు వేశారట. మిస్యూజ్ ఆఫ్ పవర్స్, ఆయన పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడంటూ మాజీ ఐఏఎస్ ఒకడు దీని మీద ఒక పిటిషన్ వేశాడు. దాని మీద వాదనలు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా కొత్త కుట్ర జరుగుతుందా? ఆయన నాకు సినిమాలే జీవనాధారం మీన్స్ ఏంటంటే డబ్బులు దాని నుంచే రావాలి, అది వస్తేనే కదా నేను ప్రజలకు ఖర్చు పెడుతున్నాను, నేనేం ఇందులో విలాసాలు ఏం తిరగట్లేదు అని ఆయన చెప్తారు. అలా ఎలా చేస్తారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయండి. అప్పుడు సురేష్ గోపి కూడా నాకు సినిమాలే ముఖ్యం, నాకు మంత్రి పదవుల కంట అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇలాంటి కొన్ని కేసులు ఉన్నాయి. దీని మీద మరి ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందా కోర్టు అన్నది చూడాలి. విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్నది అని సర్వత్రా ఉత్కంఠగానే మారుతున్న అంశం. ఒకవేళ కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఏ రకంగా ఉండబోతున్నదని, పదవులు వదులుకోమంటారా లేకపోతే సినిమాలు వదులుకోమంటారా, లేకపోతే రెండు చేసుకోవచ్చు, ఏమున్నదని కూడా ఇవ్వచ్చు. ఏమిస్తుందో తెలియదు కదా. అందుకని అది కొద్దిగా ఉత్కంఠభరితంగా ఉంది. మరొకవైపు నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న లేడీ డాన్ అంటండి. అసలు ఏంటి నెల్లూరులో ఈ లేడీ డాన్ ఎవరు? పోలీసులకి ట్రాన్స్ఫర్లు చేయాలన్న ఈవిడేట, మంత్రి గారి కుమారుడితో మంచి లింకులు ఉన్నాయట. గొప్ప విచిత్రం ఏంటంటే ఆయన జీవిత ఖైదీ, జైలు నుంచి ఏదో హాస్పిటల్కి ట్రీట్మెంట్ల కోసం కోసం సరే మామూలే కదా, ఇదేదో ఎత్తులు వేసుకుంటూ వస్తుంటారు కదా. ఆ రకంగా వస్తే హాస్పిటల్లో రూములో వీళ్ళు రొమాన్స్లో అసలు వినడానికి చెప్పడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారు ఈ పోలీస్ శాఖలు? జైల్లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఓకే, ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళాలి, కానీ అక్కడ మంచి ఏసీ రూమ్ ఒక సెటప్ చేసి అక్కడికి ప్రియురాలను పంపించి వీళ్ళిద్దరూ రొమాన్స్లు చేసుకుంటా ఆ వీడియోలు బయటకు వచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు? హోంశాఖ మంత్రి గారు మహిళ ఇలాంటి వాటి మీద మరి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇది బయటకు వచ్చేది ఇది ఒకటే, ఇంకా ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఆసుపత్రుల్లో దాన్ని కూడా తేల్చాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హస్తిన టూరు, వైసీపీకి కాస్త టెన్షన్ మొదలైందని. ఎందుకంటే లిక్కర్ స్కామ్ 2 ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది. ఆయన ఏదో అరెస్ట్ చేయబోతున్నారు, చాలా రోజులు పెట్టి వస్తున్నది. మరొక వైపు బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకి మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేస్తారట. అసలు ఏం జరుగుతుంది? మమ్మల్ని ఎవడేం చేయలేడు, ఏం పీకలేడు అని చెప్పి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడతారు. ఏం పీకుతారు, పీక్కుండా అంటున్నారు. వాళ్ళదేం స్టైల్లోని మాకు బీజేపీ అండదండలు ఉన్నాయని డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా, దాని అర్థం అదే కదా. ఇక అమరావతిపై విష ప్రచారం జరుగుతుంది. ఆ నీళ్ళు వచ్చేసినాయి, అమరావతి మొత్తం మునిగిపోయింది, బెజవాడ మొత్తం మునిగిపోయిందని ఈ రకమైన ప్రచారాలు. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఎమ్మెల్యేలపై సీరియస్. ఆయన మొన్న మంత్రివర్గంలో కూడా చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి, పార్టీ పరువు పోతుంది, కూటమి పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుందని. కానీ ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు తగ్గట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇవే ఇష్యూస్పై నాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రాయపాటి అరుణ, జనసేన అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రఫీ గారు, చెప్పండి సార్. ఏంటి అమరావతి మొత్తం మునిగిపోతున్నదట, అందుకని అక్కడ వద్దన్నారట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు వినకుండా అక్కడే రాజధాని అంటున్నారు. మొత్తం ఏర్లు చెరువులు అయిపోయినాయట, కృష్ణా నది మొత్తం ఉప్పొంగిపోతున్నదట, పర్వళ్ళు తొక్కుతున్నదట, బెజవాడిని మొత్తం ముంచేస్తున్నదట, నిజమా? నేను విజయవాడలోనే ఉన్నానండి. అమరావతిలో చంద్రబాబు గారు ఉన్నారు. సిఆర్డీఏ సమీక్ష సమావేశం ఇప్పుడే నిర్వహించారు. హైకోర్టు జడ్జీలు, లాయర్లు, క్లయింట్లు అందరూ కూడా అమరావతి నుంచి ఇళ్లకు చేరుతున్నారు. అమరావతిలో తాగునీటి అవసరాల కోసం ఒక 3 పాండ్లు తవ్వించారు. భవిష్యత్తులో అమరావతికి డ్రింకింగ్ వాటర్ ఉండాలని. ఆ 3 పాండ్లలో వచ్చినటువంటి నీరుని వీడియోలు తీసి అమరావతి మునిగిపోయిందని, కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయట్లేదని, కొండవీటి వాగు వాటర్ అంతా కూడా పొన్నూరులోకి వెళ్ళిపోయి పొన్నూరు మునిగిపోయిందని,
ఇలా అబద్ధాలు ప్రచారం వాళ్ళకి తెలిసింది అదే కదా. సింగపూర్ వెళ్తే ఎన్ని మెయిల్స్ ఇచ్చారో చూసాం కదా. అమరావతికి డబ్బులు ఇవ్వద్దని చెప్పి ఎన్ని మెయిల్స్ ఇచ్చారో చూసాం కదా. గతంలో 2 పడవలను తీసుకొచ్చి మూడు పడవలు ఇసుకంతా నింపి అమరావతి కృష్ణా బ్యారేజ్ గేట్లు పగలు కొట్టాలని చేసిన ప్రయత్నం మనం చూసాంగా. ఆ పడవలు తీయడానికి 4 రోజులు పుట్టింది. మరి వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేశారండి? కేసులు పెట్టి వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేశారా? దాని వెనకాతలో వాళ్ళు ఎవరో కనిపెట్టారా? అరెస్ట్ చేశారుగా. ఎవరు చేయించారు అది? ఇద్దరిని అరెస్ట్ చేశారండి. ఎవరు చేయించారు? అది వైసీపీ వాళ్ళు. ఇంకెవరు? వైసీపీ వాళ్ళు అంటే ఎవరో పేరు ఉంటది కదా, ఊరు పేరుని. అదే నాకు ఇప్పుడు ఆ పేరు గుర్తులేవు, రేపు చెప్తాను. వైసీపీ వాళ్ళే చేయించారని వచ్చిందా? ఇంకెవరు చేస్తారు సార్? ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని అడ్డుకునేది వాళ్లే కదా ఎక్కడైనా సరే. ఇప్పుడు హైదరాబాద్ క్లౌడ్ బరస్టుతో మునిగిపోయింది. హైదరాబాద్ వీధుల్లో పడవలు వేసుకుని తిరిగారు. కాశ్మీర్లో క్లౌడ్ బరస్టుతో కాశ్మీర్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. చెన్నై మునిగిపోయింది, బెంగళూరు మునిగిపోయింది. ఇవన్నీ కూడా రాజధానికి పనిచేయవా? ఆ ఢిల్లీలో ఆక్సిజన్ అందదు, పొగ వచ్చేస్తుంది. వర్షం వస్తే విపరీతంగా ఢిల్లీ అంతా కూడా మునిగిపోద్ది. ఆ దేశ రాజధానికి పనిచేయదా? అమరావతిలో అలాగే మునగలేదే. అమరావతిలో వస్తున్నటువంటి కొండవీగు వాగు వాటర్ అమరావతి సేఫ్ అంతేనా? మీరు కావాలంటే ఇప్పుడు సచివాలయం విజువల్స్ మీ రిపోర్టర్ ఉంటాడు కదా 99 లో. కాదండి, నేను నాకు విజువల్స్ వచ్చినాయి అని నేను పంపించారని కాదు, జరుగుతున్న ప్రచారం మీద మిమ్మల్ని అడుగుతున్నాను, ఏది వాస్తవం అని. అదే వైసీపీ అంటేనే ఫేక్ ప్రచారం అండి. ఇంట్లో పడుకొని బయటికి రాకుండా, జాతీయ జెండాకి నమస్కారం పెట్టకుండా, జెండా వందనం చేయకుండా పడుకున్న మనిషికి దేశభక్తి ఏముంటది? తల్లి మీద ప్రేమ ఏముంటది? చెల్లి మీద ప్రేమ ఏముంటది? ప్రజల మీద ఏముంటది? తప్పుడు రాతలు రాస్తారు. ఇప్పుడు అమరావతి అంతా వేసవి రాజధాని అని చెప్పలా, కేసులు ఎదుర్కోవాలా. అతను ఇంకో జర్నలిస్ట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీ ప్రయాణం అనగానే వైసీపీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారని చెప్పి ఒక వరకు అంటది. ఏమి టెన్షన్ పడడం? బీజేపీ వాళ్ళే వాళ్ళకి ఫోన్లు చేసి ఉపరాష్ట్రపతికి మాకు సహాయం చేయండి, బీజేపీ వైసీపీ ఒకటే అని చెప్పి మరొక ప్రచారం జరుగుతుంది. ఏది నిజం, ఏది అబద్ధం? మీకు ఒక విషయం చెప్తా. బీజేపీ వాళ్ళు ఫోన్ చేయకపోయినా ఈయన ఎగబడి మేమే మీకు సపోర్ట్ చేస్తాం అంటాడు. వాళ్ళు ఏదో ఫార్మాలిటీగా అడిగితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చేశారనమాట. చేయకపోయినా ఈయన చేసేది బీజేపీకే. ఎందుకంటే బీజేపీకి చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా ఆయనకి. బీజేపీకి చేయకపోతే ఏం జరుగుతుందండి? ఏం జరుగుద్ది అది జగన్మోహన్ రెడ్డిని అడిగితే చెప్తారు. కాదు, మీరు చెప్పండి. మీరు అంటున్నారు కదా ఏం జరుగుతుందో తెలుసు అని. ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా సరే ఎప్పుడైనా కేంద్రం మీద పల్లెత్తి మాట అన్నాడా? ఎప్పుడైనా ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా అడిగాడా? కేసులే, కేసులు తప్పితే మాట్లాడాడు ఆయన 5 సంవత్సరాల్లో. కాదు రఫీ గారు, వాళ్ళు అనేది ఏంటంటే కేసులు అంటారు, లిక్కర్ స్కామ్ అంటారు. ఏది అరెస్ట్ చేయొచ్చు కదా ధైర్యం ఉంటే అంటున్నారు. అంటే తినబోతూ రుచెందుకు? ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఊచలు లెక్క పెట్టట్లా. 12 మంది రోజు ఊచలు లెక్క పెడుతున్నారుగా. ఓకే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద బ్రహ్మాండం బద్దలు అవుతాయి ఏంటి? పులివెందుల ఒంటిమిట్ట జనం అంతా వచ్చేసి అయ్యో మా నాయకుడిని అరెస్ట్ చేశారని గుండెలు బాదుకుంటారా? అంత సీనియం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆంజనేయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో పిట్ట కూడా మాట్లాడదు. ఆయన జైలుకి వెళ్తాడు, ఉంటాడు అంతే. ఏదో సాక్షి ఛానల్లో ఏకరువు పెడతారు, సాక్షి పేపర్ లో రాస్తారు, అంతకంటే ఏముంటది ఆంధ్రప్రదేశ్ లో. 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ప్రజలు సంతోషిస్తారు. ఇంకా ఆంజనేయుడు గారు, సరే ఓకే, ఆయన బెజవాడలో ఉంటారు కాబట్టి అమరావతి అంశం అన్నది ఆయన ప్రస్తావించారు. ఎవరండి లేడీ డాన్? ఎవరండి? మీ ప్రాంతం అట. వరుణ్ గారు, నిజంగా కూడా
నాకు ఆ లేడీ డాన్ ఎవరో కూడా పేపర్ లో చూసే ఎవరో కూడా తెలియదు. అవునా? అది ఎవరో కూడా తెలియదు. నేను గత అనేక అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఆ లేడీ డాన్ ఎవరో నాకు తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ఆ శ్రీకాంత్ అనే అతన్ని యావజ్జీవిగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనకు పెరోల్ రావడంలో ఎవరి పాత్ర ఉందని చర్చ జరుగుతున్నప్పుడు ఈ లేడీ డాన్ పేరు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ శ్రీకాంత్ అనే అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన తోటి వ్యవహరించిన తీరు, ఆ మీద ఆరోపణలు ఇవన్నీ కూడా ఈ 2-3 రోజుల నుంచి వస్తున్నాయి తప్ప నిజానికి నాకు ఆ లేడీ డాన్ ఎవరు, ఆ పేరు ఏమిటి, ఎక్కడి నుంచి, ఆమె చరిత్ర ఏమిటో నాకైతే తెలియదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం నేను మొన్న ఆ వార్తాపత్రికలో చూసిన నేను ఆ పేరు కూడా వినలేదు వర్మ గారు. ఎస్ రియల్లీ నేను నిజంగా చెప్తున్నాను, ఆ పేరు కూడా నేను వినలేదు. మాకు అటువంటి వ్యక్తుల మీద ఆలోచించి లేదా చర్చించే సమయం కూడా మాకు ఉండదు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఈ 2-3 రోజులు ఈ జిల్లాలో చాలా మందికి తెలియదండి, నాకే కాదు, చాలా మందికి తెలియదు ఈ జిల్లాలో. ఆమెని ఆశ్చర్యపోయారు ఎవరా ఏమని కూడా. కాబట్టి ఆమె చరిత్ర ఇప్పుడు ఈ గత 2-3 రోజుల నుంచి వార్తల్లో వస్తున్న సందర్భంగా తెలుస్తుంది. వీడియోలు బయటకు వస్తున్నాయి. వరుముగా వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. హలో, నేను స్క్రీన్ మీద కనిపించడం లేదు అందుకని మాకైతే తెలీదు. కానీ ఇప్పుడు వీడియోలో చూస్తున్న సమయంలో చాలా ఆశ్చర్యం వేసింది. జైలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఏ విధంగా శ్రీకాంత్ అనే కింద అధికారులందరూ కూడా పెరోల్ ఇవ్వద్దను అని చెప్పిన తర్వాత కూడా ఏ విధంగా పెరోల్ వచ్చింది. పెరోల్లో ఆయన హాస్పిటల్కి నెల్లూరు నుంచి తిరుపతి హాస్పిటల్కి వెళ్ళడం ఏమిటి, అక్కడ ఆయన దందాలు నడపడం ఏమిటి, ఆయనకేదో చెయ్యి ఇరిగిందంటే దానికి కారణం ముందు యాక్సిడెంట్ అన్నారు, పోతూ మోటార్ సైకిల్ అడ్డం వస్తే పోలీస్ వ్యాన్లు దెబ్బ తగిలిందన్నారు. కానీ తీరా చూస్తే అది కరెక్ట్ కాదు. ఆయన దందాలు నడుపుతూ చేసిన దౌర్జన్యాల వల్ల చెయ్యి ఇరిగిందని ఆయన ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేశారని తెలిసింది. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి జరుగుతున్నాయా, ఇవి పాదా లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి చాలా దారుణమైన విషయము, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంలో ఇటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడము, వారిని పెరోల్ మీద విడుదల చేయడం, ఇది నిజంగా కూడా నెల్లూరు జిల్లా ఒక కుదుపు ఊదిపోయింది ఈ వార్తలు వచ్చిన తర్వాత, ఈ సంఘటనలు చూసిన తర్వాత. కాబట్టి ప్రభుత్వము దీని విషయంలో మనకు ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళ ఉన్నారు, ఆమె నిరంతరం పనిచేస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణ కోసం కూడా. ఇటువంటి విషయంలో కూడా ఆమె ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. శ్రీకాంత్ లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సమాజ వ్యతిరేక శక్తులకి ఎందుకంత ప్రాధాన్యత వస్తుంది? ఇప్పటికి కూడా ఆమె డిఫెండ్ చేసుకుంటుంది. మళ్ళీ ఏదో ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎవరో బిగ్ టీవీ అయినా ఆమెను ఇంటర్వ్యూ చేశారు, ఆమె పెద్ద ఎత్తున డిఫెండ్ చేసుకుంటుంది. నాకు అసలు వీడియో తీసింది కూడా నాకు తెలియదు. నాకు వెళ్ళే హక్కు ఉంది, నాకు మరి పోలీస్ పర్మిషన్ ఇచ్చి, ఏ పోలీస్ పర్మిషన్ ఇచ్చారు, ఆమె హక్కు ఏమిటి? ఒక యావజ్జీవి గారి సాక్షి అనుభవిస్తున్న అతని దగ్గరికి వెళ్ళి ఆమె రాచలీలలో నడపడం ఏమిటి? పైపిచ్చామి నాకు తెలియదా వీడియో తీసింది కూడా అంటుంది. వీడియో తీసేటప్పుడు ఆమె ఎదురు చూస్తుంది, ఆమె ఆ చీరనట్ట ముఖం మీద కప్పుకుంటుంది. దాని అర్థం ఏంటంటే ఎదురుగా వీడియో ఎవడో తీస్తున్నాడని నాకు తెలుసు కాబట్టి ఆ చీర కప్పుకుంటుంది. ఈ విషయాలు చాలా ఆందోళనకరమైన విషయం. అందులో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, దీన్ని లోతుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇటీవల కూటమి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. నేను అందుకనే చెప్తున్నాను, దీన్ని లోతుగా విచారణ జరపాలా, దీని వెనక ఎవరున్నారు, ఇది కూటమి ప్రభుత్వమా కాదనేది పక్కన పెడితే ఇది సమాజానికి ఎటువంటి సందేశాన్ని మనం పంపిస్తున్నాము, ఏ విధమైన శాంతి భద్రతల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, జైలు మాన్యువల్ ఏమి చెప్తుంది, జైలు అధికారుల పాత్ర ఏమిటి, పోలీస్ అధికారుల పాత్ర ఏమిటి, రాజకీయ నాయకుల పాత్ర ఏమిటి, దీని వెనక ఎవరున్నారు, దీని మీద ఇందులో ఎవరండి మంత్రి కొడుకు మీరు విన్నది? నాకైతే తెలియదండి, నేను కూడా మీలాగిన పేపర్లు వార్తలు చూస్తున్నాను తప్ప ఆ మంత్రి కొడుకు ఎవరు? వైసీపీ హయాంలో మంత్రి కొడుకు అదే ఎవరండి? నేను వస్తున్నాను ఒక్క నిమిషం. వైసీపీ హయాంలో ఇక్కడ
ఆ మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులకి అంత పెద్ద కొడుకులు ఎవరు లేరు. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి జిల్లా నుంచి, ఆయనకి అంత పెద్ద కొడుకు లేడు. గోవర్ధన్ రెడ్డి గారికి కొడుకులు లేరు, ఆయనకి 2 కూతుర్లే. గౌతమ్ రెడ్డి అంత ముందే చనిపోయాడు, ఆయనకు కూడా అంత పెద్ద కొడుకులు, దందాలు నడిపే కొడుకులు లేదా ఉండాలనే ఉంది, ఏమండి? ఆ జిల్లా వాళ్ళే ఉండాలనే ఉంది మంత్రులు. అదే వేరే జిల్లా నేను మా జిల్లాకి సంబంధించి చెప్తున్నాను రఫీబాయ్, నేను మా జిల్లాకి సంబంధించి చెప్తున్నాను. మిగతా ఎవరా ఏ జిల్లా మంత్రి కొడుక నాకైతే తెలియదు. నాకు నా విషయం తొందరలో బయటకు వస్తుందేమో చూడాలా. బట్ ఖచ్చితంగా పెద్ద ఎత్తున లక్షల రూపాయల చేతులు మారుంటాయి. లేకుంటే ఆయన దందాలు నడిపే అవకాశం ఏ విధంగా వస్తుంది? లేదా హాస్పిటల్ నెల్లూరు నుంచి తిరుపతి హాస్పిటల్కి ఏ విధంగా బాగోల్డరు, ఏ హాస్పిటల్ ఏదో ఏ విధంగా పగుళ్ళు, ఇవన్నీ కూడా లక్షల రూపాయలు చేతులు మారుంటే తప్ప ఇటువంటి వ్యవహారాలు నడవు. దీని మీద లోతుగా DSP స్థాయి కూడా ఆవిడ వెళ్ళి ట్రాన్స్ఫర్ అడిగేవారట. ఎస్ దందాలు నడుపుతుందని చెప్పారు నాకు వర్మ గారు. నేను ఎవరో కూడా నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఆ వీడియోల్లో చూడటము, వచ్చిన పరిస్థితి చూడడం తప్ప రియల్లీ ఐ డోంట్ నో హూ ఇస్ షీ అండ్ వాట్ ఈస్ హర్ రోల్ ఇన్ పాలిటిక్స్ అనేది నాకైతే తెలియదు. కానీ నేను చాలా సీరియస్ గా డిమాండ్ చేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, లోతుగా దర్యాప్తు జరపాలా. దీని వెనక్కి ఎవరున్నారో, అది ఎప్పటి నుంచి జరుగుతుంది? వైసీపీ ప్రభుత్వం నుంచి జరిగితే అప్పుడు ఎవరున్నారు, ఇప్పుడు జరుగుంటే దీని వెనక ఎవరున్నారు? ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలగజేయాలా? పోలీస్ వ్యవస్థ పట్ల, జైలు వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోతే ఇది చాలా ప్రమాదకరము. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను, లోతుగా విచారణ జరిపి దోషులను శిక్షించాలి. ఏంటండి బీజేపీ అగ్ర నాయకులు, కేంద్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతికి మీ ఓటు మాకు వేయండి అని అడుగుతున్నారట. వాళ్ళేమో బీజేపీ అంతా మా చేతిలో ఉన్నది, మమ్మల్ని మీరేం పేయగలరని వాళ్ళు మాట్లాడుతున్నారు. వర్మ గారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ఆనవాయితీ. అది మీరు తెలుసు. ఇవాళ సీనియర్ యాంకర్, అనేక సంవత్సరాలుగా ఇవాళ సీనియర్ మీడియా పర్సనాలిటీ. మేము ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేస్తున్నప్పుడు అన్ని పార్టీలతో మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఆపే శక్తి ఢిల్లీలో ఉంది. కేంద్రం వస్తున్న టాక్ నేపథ్యం కదండి. ఇది ఏ మాత్రము నిజం కాదు. చట్టము ఏమి చేయాలో చట్టం నిర్ణయాలు తీసుకుంటారు, దర్యాప్తు సంస్థలు నిర్ణయాలు తీసుకుంటారు, సాక్ష్యాధారాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఆంజనేయ రెడ్డి అయినా జైలుకు పోవాల్సింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోదు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు ఈ 1.5 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, అరెస్టులు జరగలేదు కదా. అప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైందా? ప్రతిరోజు రఫీబాయి, నేను అందరం తీవ్రమైన విమర్శలు చేస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన అవినీతి చర్యల మీద, లిక్కర్ స్కామ్ మీద, లేదా భూ దందాల మీద అన్నీ చేస్తున్నాం కదా. కాబట్టి ఇది ఏమాత్రం నిజం కాదు. దేనికైనా సమయం ఉంటుంది, సమయం ప్రకారం అన్ని జరుగుతాయి. చట్టం విషయంలో ఎవరో నేను ఒకటే చెప్పాను, చట్టానికి చేతులు చాలా పొడుగ్గుంటాయి, ఎవరు తప్పించుకోలేదు. దట్స్ మై కామెంట్. ఓకే అరుణ గారు. ఆంజనేయ రెడ్డి గారు, మీకు చిన్న మాట చెప్తాను. నాయుడుపేట ఎమ్మెల్యే టికెట్ అడిగిందంట వైసీపీ నుంచి. ఆమె అడుగుండొచ్చు. అరుణ గారు ఈవిడికి తెలిసేమో. అరుణ గారు ఎవరండి లేడీ డాను? మీ పేరే పెట్టుకుని తెలుసండి పాపము. అరుణమ్మకి తెలుస్తుంది. సార్ ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. నేను అసలు మొదటిసారి వినడం, మొదటిసారి చూడడం సార్. ఫస్ట్ చూసినప్పుడు కాదండి వర్మ గారు, అటు లేడీ డాను అరుణమ్మ అని పేరు ఉన్నంత మాత్రం మన అరుణమ్మకి ఎట్లా తెలుస్తుంది? కాదండి, నేను ఏమంటున్నాను, ఈవిడ పేరు పెట్టి తిరుగుతున్నది ఎవరండి ఆవిడ అంటున్నాను, తెలుసా అని. లేదు సార్, పాపం వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు కూడా, అంటే మీడియా మిత్రులు కొంచెం సమాజంలో కొన్ని డిగ్నిటీస్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ మొహానికి బ్లర్ వేసి ఆ వీడియోని టెలికాస్ట్ చేస్తూ ఉంటే, అది నేనే అనుకుని వైసీపీ వాళ్ళు వచ్చి రాయపడ్డ దొరికిపోయింది, వీడియో చిక్కిపోయింది అని చెప్పేసి తిడుతున్నారు సార్. నాకు నిజంగానే వీళ్ళ అమాయకత్వానికి ఆశ్చర్యపడాలో అసహ్యపడాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ నాకు. విపరీతంగా తిట్టారు సార్, ట్యాగ్ చేసి నీ లీలలు బయటపడ్డా ఇదిగో తిడుతుంటే నాకు నవ్వు వచ్చింది. వీడియో మీ పార్టీ ఎవడైనా ఒక పక్క వీడియో న్యూస్ ఛానల్ లో గగ్గోలు పెడుతుంటే మీరు మళ్ళీ నన్ను అంటే ఎంత దారుణం, ఎంత అమాయకంగా ఉన్నారు.
ఆవిడెవరో తెలియదు సార్. అసలు ఆవిడకి ఎందుకు అంత స్థాయిలో గ్లోబల్ ప్రచారం జరుగుతోందో, ఒక వైసీపీ నాయకురాలనైతే జరిగినటువంటి ఆ ఫొటోస్ ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. మేబీ అక్కడ ఆవిడకి ఏమైనా సభ్యత్వం గట్రా పార్టీలో ఉంది లేదని మనకు తెలియదు. ఏదో దిశ యాక్ట్ ద్వారా మెంబర్షిప్ లేదు ఆ పార్టీకి. పబ్లిక్ సర్వీస్ చేస్తూ బయటకు వచ్చిందని చెప్పేసి తెలిసిన విషయము. కానీ ఏమండి ఈవిడ అరవింద్ గారు, fantasy ఏంటో నాకు ఆ అర్థం కాలేదు. పార్టీకి మెంబర్షిప్ లేదు, మెంబర్షిప్ లేదు ఆ తెలియదు సార్, పార్టీలో. సరే సరే ఒక నిమిషం అది వాళ్ళ పార్టీ వైసీపీ వాళ్ళు చెప్పాల్సిన విషయం సార్, మనకు కూడా తెలియదు. మీరు ఆవిడకి membership వాళ్ళకి అంటుంటే ఉన్నటువంటి ఎంతో చెప్తున్నా. ఒక్క నిమిషం అండి రఫీ గారు, జైల్లో మీరు మాట్లాడితే అర్థం ఉన్నటువంటి కావట్లేదు. హత్య కేసులో శిక్ష పడ్డటువంటి ఖైదీని బయటకు తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి ఈ ఫ్యాంటసీ ఏంటి అంటే, ఎటువైపు మనం ఆలోచిస్తున్నాము అన్నది కూడా మనకు తెలియనటువంటి సిచ్యువేషన్. ఆవిడ ఆలోచనలు ఎటువైపు వెళ్ళినాయి, ఇంత జాలి గుణం ఉన్నటువంటి వ్యక్తికి వైసీపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదో, మరి ఖైదీలను కూడా బయటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకునేటువంటి జాలి గుణము. అలాగే ఆవిడని టికెట్ ఇవ్వకపోతే కోవూరులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గంలో పోటీ చేసిందని చెప్పేసి అప్పుడు ఒకటి చూపిస్తూ ఉన్నారు సార్. నిజంగానే అంత స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి అయ్యుండొచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఇండిపెండెంట్ గా అంత ధైర్యం చేయగలిగింది అంటే కొంత గట్స్ ఉన్నటువంటి లేడీ అనే అర్థం అవుతోంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మేము ఈ సంవత్సర కాలంగా ఒకటి చెప్తా ఉన్నాం, ఇప్పటికి కూడా అదే చెప్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వ వ్యవస్థల్లో జగన్ గారి మనుషులు ఇప్పటికీ ఉన్నారు. కూటమికి వ్యతిరేకంగా జగన్ గారికి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా అని చెప్పేసి మేము రోజు గగ్గోలు పెడుతూనే ఉన్నాము. ఆ విషయం మళ్ళీ ఈ సంఘటన మూలంగా ఇంకొకసారి నిజం అని చెప్పేసి నిరూపణ అయ్యింది. 2 ఎస్పీలు రిజెక్ట్ చేసినటువంటి పెరోల్ పిటిషన్ ని సచివాలయంలోకి వెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా అప్రూవల్ చేయించుకోగలిగారు అంటే, ఆవిడకి ఒకటి చట్టంలో ఉన్నటువంటి లొసుగులు తెలిసి ఉండాలి, 2 వ్యవస్థల్లో ఉన్నటువంటి లొసుగులు తెలిసి ఉండాలి. ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా వాడుకోగలిగేటువంటి రాజకీయ మైండ్ సెట్ ఉన్నటువంటి మహిళ ఆవిడ అయ్యి ఉండాలి 100%. ఎస్పీలే కాదు, అందుకే అంత పర్ఫెక్ట్ గా కాదు, ఇద్దరు ఎస్పీలే కాదు, హోంశాఖ కూడా రిజెక్ట్ చేసిందట అది. అవునండి, అదే అంటోంది. ఆవిడ ఏ స్థాయిలో లాబింగ్ ఉపయోగించగలిగి ఉంటే అంతర్గతంగా 2 ఎస్పీలు హోంశాఖ రిజెక్ట్ చేసినటువంటి ఒక పెరోల్ పిటిషన్ ఆవిడ అప్రూవల్ చేయించుకొని ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చుకోగలిగిందంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాటర్. ఈ విషయం మాత్రం మంత్రి ప్రభుత్వం కొడుకున్నాడట, ఆయనకి డబ్బులు ఇచ్చారని చెప్తున్నది ఆవిడ. సార్ ఇవన్నీ ఇంకా ఒకటి బయటకు వచ్చిన తర్వాత కొన్ని నిజాలు వస్తాయి. 30% నిజాలంటే 70% కల్పితాలు వస్తూ ఉంటే మరి అవన్నీ నిజాలా అబద్ధాలు అనేవి దానికి ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఆ టీం తేల్చాల్సిన అంశాలు సార్. కొంచెం గరం మసాలా చల్లారు కదా, మనం ఇంకా దాని పెద్ద మసాలాగా చుట్టేసుకోవడం ఉద్దేశం అయితే ప్రజెంట్ లేదు. ఒక మహిళ గురించి ఆ స్థాయిలో గ్లోబల్ ప్రచారం చేసే ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు సార్. ఓకే, ఏంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఆశీస్సులు అందిస్తున్నదని వచ్చిన టాకు. ఒక పక్క లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే వైసీపీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు టాపిక్ వస్తుందేమో, ఆల్రెడీ మాట్లాడుతుంటారు ఖచ్చితంగా జగన్ అరెస్ట్ విషయం అంటే. మరొక వైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలకి మీరు మాకు మీ సహాయం కావాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారట. అయ్యో దానికే ఉందండి, మీకు ఎప్పుడు మేము అండదండలు ఇస్తానే ఉన్నాం, మీ సహాయంగా ఉన్నాం కదా, మేము ఖచ్చితంగా ఎప్పుడున్నా సరే మీతోటే ఉంటామని ఈయన అన్నారని. సార్ ఒక సమర్థవంతమైనటువంటి రాజకీయ పార్టీ అండ్ రాజకీయ నాయకుల యొక్క లక్షణం వచ్చి అవసరం ఉన్నప్పుడు శత్రువును కూడా చేరదీసుకోవడం. ఈ విషయంలో బీజేపీ తన ప్లాన్ ని ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసింది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే చెయ్యాలి కూడా. శత్రువు ఇంటికి కూడా వెళ్ళి ఓటు అడగగలిగిన వాళ్లే నిజమైనటువంటి నాయకులు 100%. ఆ విషయాన్ని బీజేపీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పార్టీగా ఆ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఎంపీస్ కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఓటు ఇప్పుడు బీజేపీకి అవసరం కాబట్టి 100% వాళ్ళు అడిగారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యము లేదు. ఇంకొకటి, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వీళ్ళకి టెన్షన్ అంటే ఆల్రెడీ లిక్కర్ కేసు మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుతున్నట్టు సిచ్యువేషన్. రహస్యం ఇది. రహస్యం ఎక్కడ బట్టబయలైందన్న భయం ఆటోమేటిక్ గా వైసీపీ వర్గాల్లో ఉంది. దీనికోసమే వాళ్ళు ఒకవేళ రాష్ట్రం నుంచి పెద్దలు ఎవరైనా సరే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకు ఆ కొంచెం ఆ భయం అనేది కంపల్సరీగా ఉండిద్ది. ఓకే రఫీ గారు, దీంట్లో రఫీ గారు మీ ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. రఫీ గారు, సార్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది సార్, రావట్లేదు వాయిస్ ఆడది. రఫీ గారు వినిపిస్తుందా? అదే రఫీ గారు మాట్లాడేది వినపట్ల. అరుణ, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? పిసిఆర్ చిన్నప్పరెడ్డి గారు, ఇది సార్ వాళ్ళ వెర్షన్.
సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. సార్, ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కలిసి రకరకాల అభియోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నాయి లేని అన్నీ కూడా కలుపుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. అన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి మరి రఫీ గారిని కానీ, ఆంజనేయ రెడ్డి గారిని కానీ, అరుణమ్మని కానీ అందరిని కూడా కాస్త సంయమనం పాటిస్తే మా పార్టీ యొక్క లైన్ని వీరు చెప్పినటువంటి వాటన్నిటికి కూడా వివరణ ఇవ్వటం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అమరావతికి సంబంధించి ఎలాంటి కుట్ర చేయాల్సిన అవసరం లేదు, ప్రకృతి ఎలాంటి ఇబ్బందులు ఆడుంటాయని శివరామకృష్ణ కమిటీ చెప్పినటువంటి వాస్తవాలన్నీ కూడా ఇవాళ బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి. అమరావతిలో నీళ్ల వరదలు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు నీళ్లలో మునిగిపోయి అక్కడ వాళ్ళు కట్టాల్సినటువంటి బిల్డింగ్లన్నిటికి కూడా ఇబ్బంది అయిపోయి ఈ 14 నెలలుగా వీళ్ళు చేసింది ఏందయ్యంట, రాజధానిలో నీళ్లు తోడటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం, ఆ జనరేటర్లు, ఆ క్రేన్లు అవన్నీ పెట్టేసి చేయటం తప్పితే వీరు చేసిన మరో పని లేదనేది అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కానీ అసెంబ్లీ బాగానే ఉంది, సచివాలయం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీ బాగాలేదనో, సచివాలయం దగ్గర నీళ్లు వచ్చినాయనో ఇదే కాదు కదా, 29 గ్రామాలు కలిసినటువంటి దీన్ని రాజధాని ప్రాంతం అని చెప్పేసి పిలిచేటటువంటి పరిస్థితి. 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ అను, సచివాలయం, హైకోర్టు తడవకపోయినందువల్ల మిగతా అంతటికి వరద ఎక్కడా లేదనో, లేకపోతే మునిగిపోలేదనో, లేకపోతే ఇలాంటి గాలి కబుర్లన్నీ చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తానంటే మేము చెప్పాల్సిన పనిలే. మీ మంత్రి నారాయణ గారు చెప్పినటువంటి విషయం, ప్రపంచ బ్యాంకు ఇక్కడ అమరావతికి రాజధానిగా సూట్ అవ్వదని చెప్పేసి చెప్పింది అన్న దాని మీద అయినప్పటికీ కూడా రాజధాని ఇక్కడే కడతామని చెప్పేసి స్వయాన మీ మంత్రి నారాయణ గారు చెప్పినటువంటి మాటని మర్చిపోవద్దండి. దీన్ని వైసీపీకి ఏదో పూసి రాజధానికి వ్యతిరేకమని కాలక్షేపం చేస్తాము, ఇంకా ప్రభుత్వం వచ్చి 14 నెలలు 15 నెలలు అయినప్పటికి కూడా కాలక్షేపం చేస్తామనంటే అది మీ విచక్షణకే వదిలేస్తాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీజేపీ దగ్గరికి వీళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీల అవసరం ఉన్నా లేకపోయినా మీకు గెలిచేటటువంటి అవసరం ఉంది కదా. మీ కూటమి పెద్దలు అందరూ కూడా బీజేపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం మనకు లేదు కాబట్టి మీరు పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారితోటి కనుక ఓటు వేపించి చేసినట్టయితే ఖచ్చితంగా మేము కూటమిలో నుంచి బయటకు వస్తామని చెప్పేసేటటువంటి దమ్ము వీళ్ళ ముగ్గుట్లో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. బహిరంగంగా అడుగుతున్నాం, చాటుగా అడగట్లా. జగన్మోహన్ రెడ్డి అవసరం లేకపోయినా మన రాష్ట్రపతి అభ్యర్థిని మనం గెలిపించుకోగలం. ఎస్, అవకాశం వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు వేయించుకునేదాకా మరి మెదలకుండా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు కదా, మరి అరెస్ట్ చేయించవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? ఇట్లాంటి సండు మాటలు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తుంటే కుదరదు. ఇప్పటికి కూడా చెబుతున్నా, ఈ ముగ్గురికి ఇదే ఛాలెంజ్ చేసేడుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటు గనక ఏపిచ్చారు అనంటే కూటమి ప్రభుత్వంలో నుంచి బయటకు వస్తామని చెప్పేసి మాట్లాడమని చెప్పేసి ఆ దమ్ముందా అని అడుగుతా ఉన్నా. అలాగే సార్, లేడీ డాన్ ఆంజనేయ రెడ్డి గారు అబ్బే అసలు నాకేమీ తెలియదు, ఆయన ఆ జిల్లా ఆయన ఆ డాన్ అసలు నాకేమీ తెలియదు, నేను ఎప్పుడు వినలేదు, ఇదే మొదటిసారి వింటున్నా. సరే, ఉన్నదాంట్లో ఎంతో కొంత ఆయన ఎవరైనా కానీ ఇది మంచిది కాదని చెప్పేసి మాట్లాడారు పెద్ద ఆయన, దానికి సంతోషించవచ్చు. కానీ అసలు ఎవరికీ తెలియదు ఈ కూటమిలో అసలు జరగనటువంటి పనే ఉంది సార్. ఈ కూటమిలో జరగనటువంటి పనే ఉంది. జైల్లో ఉన్నోడికి 2 ఎస్పీలు లేకపోతే హోమ్ మినిస్టర్ అడ్డుపడ్డా సరే పెరోల్ మీద బయటికి తీసుకురాగలిగినటువంటి లేడీ డాన్లు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సార్. అది ఆషామాషి ప్రభుత్వం కాదు. అరుణమ్మ గారిని ఎవరో అన్నారని చెప్పేసి, ఎవరో ట్రోల్ చేశారని చెప్పేసి ఆమె అంటుంది. విడుదల రజనీ గారేమో అనుకుందంట ఫస్ట్, పాపం. ఏమో అరుణ్ గారి ముఖమను విడుదల రజనీ గారి ముఖం ఈ సమాజానికి ఎక్కడ తెలియదు కదా, అందుకని ఏమని వైసీపీ వాళ్ళు అనుకుంటారు, ఏమేమో విడుదల రజనీ గారిని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ మాట్లాడే ముందు అన్నీ కూడా చూసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది.
విడుదల రజనీ గారు ఎక్కడికో పోయి రికమెండేషన్లు చేసి లేకపోతే ఆ పోస్టింగ్ ఈ పోస్టింగ్ అడుక్కునేటటువంటి స్టేజీలో పెట్టలా. ఒక బీసీ మహిళగా ఆమెను గౌరవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఆమెకి మంత్రినిచ్చి ఆమెని మంత్రి స్థాయిలో పెట్టాము. ఆమెని ఇక్కడ బెగ్గింగ్ చేసుకునే పరిస్థితినో లేకపోతే లైజనింగ్ చేసుకునేటటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను పెట్టలేదు, బీసీ మహిళని పెట్టలేదు, విడుదల రజనీ గారిని అసలే పెట్టలేదు. అలాగే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడానికే సమయం చాలట్లేదు. వీళ్ళకి ఇంకా మళ్ళీ ఈ అన్నిటినీ వదిలేసి వాటిని పట్టుకునేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది సార్? ఎక్కడికక్కడికి అమ్మాలు ఎవరికి ఏ స్థాయిలో డబ్బు ఆ నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి డాను మరి ఎంత కొట్టారో ఏం చేశారో ఆమె నెల్లూరు ఆ లేడీ డాను మరి అక్కడ వ్యవస్థ అంతా కూడా చూస్తే వీడియోలు శృంగారాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇలా ఒక పక్క కోన రవి గారిని చూస్తూ ఉన్నాం. ఆ మహిళా ఉద్యోగి ఇలా మందు తాగి ఆమె హాస్పిటల్లో కూడా చేరినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా మహిళలంటే గౌరవం లేదు. ఈ రాష్ట్రంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర రేపులు చేసి మానభంగాలు చేసి గౌరవం లేకుండా చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి ఈరోజు ఆమె ఆ వీల్చైర్ యాత్ర చేస్తానని చెప్పేసి చెబుతా ఉంది. 2017లోనూ 17లో జరిగినటువంటి మానభంగానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఇంతవరకు కూడా దాన్ని తేల్చేటటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు మొదటి కేసే మేము ఇక్కడ క్లియర్ చేస్తాం సుగాలి ప్రీతి గారికి సంబంధించిందని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఆమె వీల్చైర్లో యాత్ర చేయాల్సినటువంటి అవసరం, అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు జరుగుతుందో మరి అరుణమ్మ గారు చెప్పాలా? సో ఏమీ సంబంధం లేదు దీనికి సంబంధించి, ఏమీ సంబంధం లేదు మీకు ఈ అంశాల మీద. లేడీ డానికి సంబంధించి కానీ అమరావతి మీద ఏవో బోట్లు పెట్టి కూల్పించారట, ఇప్పుడు మళ్ళీ విష ప్రచారం చేస్తున్నారట. అదే సార్, వీళ్ళు అమరావతిలో బోట్లు పెట్టిన పేరు చెప్పమంటే నోరు మూసుకొని కూర్చొని ఇక్కడ బోట్లు పెట్టారు వైసీపీ వాళ్ళు తప్పితే ఈ రాష్ట్రంలో అరాచకాలు ఎవరు చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ బోట్లకు సంబంధించినటువంటి అంత పెద్ద అంశానికి సంబంధించిన విషయానికి ఎక్కడ వైసీపీ వాళ్ళ పేర్లు రావా సార్? ఏదో దారిని పోయే దానాన్ని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయటం, ఈడు వైసీపీ అంటాం, ముద్ర వేయటం. అదిగో ఆ లేడీ డాను ఎవరో దొరికినాదనంటే ఈరోజు వెంటనే వైసీపీకి సంబంధించిన ఆమంట, ఆమె అప్పుడు ఆమె వాళ్ళని కలిసిందంట, ఇప్పుడు వీళ్ళని కలిసిందంట అని చెప్పేసి కాలక్షేపం ముచ్చట్లొద్దు. ఎక్కడ తప్పు జరిగినా తప్పును తప్పుగా భావించి ఖచ్చితంగా విచారణ చేసి కమిటీ వేస్తామన్నారు. కమిటీ వేయించండి. ఎవరు ఆమె వెనకాల ఉన్నారో మొత్తం మాట్లాడమనండి, ఖచ్చితంగా రిపోర్ట్ బయటికి తీయమనండి, ఖచ్చితంగా శిక్షించమనండి. మరోసారి ఇలాంటివి జరగకుండా ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వమని చెప్పండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిదీ బురద పూయటం ఏది జరగనియండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దానికి ఇలా మాట్లాడటానికన్నా సిగ్గుండాలి. 14 నెలలు అవుతుంది మీకు ప్రభుత్వం ఇచ్చి, మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేసేటటువంటి పరిస్థితి లేక ఊరక వైసీపీ మీద, నిజంగా వైసీపీ ఏమన్నా ప్రభుత్వంలో ఉందా అనిపించే అంతగా వీళ్ళు వైసీపీ మీద పడతా ఉన్నారు నిత్యం. సతీ గారు ఏంటండి నిత్యం వాళ్ళ మీద పడుతున్నారట? వాళ్ళ నేచర్ అలాంటిది. రావడంతోనే ప్రజావేదిక కూల్చేశాడు. 8 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రజావేదిక కూల్చేశాడు. టిట్కో ఇళ్లు కట్టకుండా వదిలేశాడు. మళ్ళీ వాటి మీద దానికి అయిపోయింది కదా. అతని నేచర్ అది. అతని నేచర్ కదా. డాక్టర్ ప్రభాకర్ ని ఎలాగ చేతులు వెనక ఇరగొట్టి చంపారు చూశారు కదా. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎలాగా డోర్ డెలివరీ చేసి ఏమైనా మాట్లాడా ఆ రోజు? చిత్తూరు డోర్ డెలివరీ అందరూ చూశారు. డోర్ డెలివరీకి సంబంధించి అందరూ చూశారు, బాగానే చేశారు. చిత్తూరు డోర్ డెలివరీకి సంబంధించి రఫీ గారు ఈయన ఏదో ఛాలెంజ్ విసిరారు ఉపరాష్ట్రపతికి సంబంధించి. ఏంటి ఛాలెంజ్? వినలేదా మీరు? ఏమండి, ఉపరాష్ట్రపతిని నిర్ణయించేది కూటమి కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆయనకుంటే చదువుకోమనండి. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించేది నిన్న రాత్రి. కూటమి పార్టీలు కూర్చొని ఉపరాష్ట్రపతిని నిర్ణయించలా, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. చెప్పేదేంటి సార్?
నిర్ణయించిన తర్వాత ఎవరైతే మాయా నువ్వు కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ తోటి అవునయ్యా, పొత్తులో మాకు- ఉన్నారు కదా, మాకు పొత్తులో సంబ- ఉన్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు జగన్మోహన్ రెడ్డి అని మొత్తుకుంటున్నారు కదా, మాట్లాడు- జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ సపోర్ట్ చేస్తుందని. మాకు బీజేపీ సపోర్టు, కాంగ్రెస్ పార్టీ సపోర్టు అవసరం లేదు, ఏమన్నా ప్రజా స్టూడియోలో సపోర్ట్ ఉంది. కూర్చోబెట్టి జగన్మోహన్ ఇలా రెడ్డి గారు అడ్డంగా ఖచ్చితంగా మాట్లాడిస్తారా? మళ్ళీ ముఖ్యమంత్రి ఏమండి? అయ్యేప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు వర్మ గారు, ప్రజలు. అంతేకాని ఇక్కడ స్టూడియోలో కావాలి నేను కూర్చోబెట్టి అడిగింది ఏంటి మాకు అడ్డంగా మాట్లాడిస్తారా? మాట్లాడండి. సార్, నేను అడిగిందా నీకు చెప్పమనండి సార్, ఏదో సొల్లు చెప్తే సరే, అట్టండి. ఓకే. ఆగవే, నువ్వు అడిగిన దాన్ని పెద్ద చెప్పేది పెద్ద ఛాలెంజ్ చేసినాడు ఈయన, ఒక పెద్ద మగవాడు. ఈయన చెప్పిన దానికి అదే ఛాలెంజ్ అదే చేయాలి. అందరికి వచ్చు, ఆ మగోడు ముచ్చట్లు ఆడవాళ్ళ ముచ్చట్లు మాట్లాడటం అందరికి వచ్చు. కేసుల గురించి 5 సంవత్సరాలు కాళ్ళు మొక్కి, కేసుల గురించి 5 సంవత్సరాలు కాళ్ళు మొక్కి ఈయన 56 రోజులు మీరు కాళ్ళు మొక్కారంటగా. చేస్తున్నాడు. మేమంటే ఈయన సపోర్ట్ చేస్తే మేమంటే బయటికి రావాలంట. అదే 56 రోజులు మీరు కాళ్ళు మొక్కారు కదండి. ఎవరి కాళ్ళు మొక్కాము? ఎవరు కాళ్ళు మొక్కితే మరి బెయిల్ వచ్చినా, ఎవరు కాళ్ళు వస్తే జైల్లోంచి బయటకు వచ్చారో మరి నువ్వు తెలుసుకోవాలా. నువ్వు చూసావా? మరి మీరు సుప్రీం చెబితే కోర్టు వేదమా? జైలు. నువ్వు చెబితే హైకోర్టు వేదమా? జైలు. 5 ఏళ్ళు మేము కాళ్ళు పట్టుకున్నామంటే మీరు చెబితే వేదమా? ఒక నిమిషం అండి. ఏమన్నా అలా ఇలా అడ్డంగా ఎందుకు క్రాస్ టాక్ వద్దు, స్టూడియోలో క్రాస్ టాక్ వద్దు. కూర్చోబెట్టి రఫీ గారు మీరు ఈ పాయింట్ లోకి రండి. పనివాళ్ళందరినీ తీసుకొచ్చి రఫీ గారు మీరు పాయింట్ లోకి రండి. ఆయనతో ఆర్గ్యూ ఎందుకు చేస్తారు? మీరు పాయింట్ లోకి రండి. అరే అసలు అక్కడ కూర్చొని సరే మాట్లాడుతుంటే సరే, ఆయన ఆగాడు మీరు కూడా- కంటిన్యూ చేయండి. ఆయన ఆగాడు, మీరు మాట్లాడండి. ఏమండి, మేము కూటమికి మద్దతు ఇస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎవరు ఎటుపోయినా మేము పట్టించుకోం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి, అమరావతి, పోలవరం, భోగాపురం, రోడ్లు, పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉపాధి మేము చూసుకుంటాం. వాళ్ళు చూసేదేంటి? ఎప్పుడు మమ్మల్ని అడుగుతారా, ఎప్పుడు మద్దతు ఇద్దామా, ఎప్పుడు నన్ను అరెస్ట్ చేయకుండా ఆ ఈడీ కేసులు 12 సంవత్సరాలు ఈడీ కేసులు, సిబిఐ కేసుల్ని ఆపుకుందామా, ఉపరాష్ట్రపతి ఎందుకు వచ్చింది నాకు ఒక అవకాశం, నేను సపోర్ట్ చేసి నా విశ్వసనీయత, నా ఇది కృతజ్ఞత చూపించుకునే అవకాశం వచ్చిందని ఊవిళ్ళు ఊరేటువంటి వాళ్ళు ఓకే, మాగే ఉందండి. అది బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ నిర్ణయించుకుంది. సరే, సరే, ఓకే. మేము మరొక అంశం, కూటమిలో ఉన్నాం కాబట్టి రఫీ మేము గారు. సపోర్ట్ చేస్తాం. రఫీ గారు, ఏంటండి మీ ఎమ్మెల్యేలు లైన్ దాడుతున్నారట? గతంలో వైఎస్ఆర్సీపీని మీరు ఏవైతే కామెంట్లు చేశారో ఇప్పుడు అదే పరిస్థితి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆవిడెవడో సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించిందట మీ ఆమదాల వలస ఎమ్మెల్యే గారి గురించి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఉన్నారని మొన్న ఏమని మంత్రివర్గంలో కూడా వార్నింగ్ ఇచ్చారు, అంతకుముందు ఇచ్చిన ఎవరో పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు వైసీపీ హయాంలో మంత్రులు అరగంట గంట ఇవన్నీ చెప్పినా జగన్మోహన్ రెడ్డి స్పందించలా. వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు నోటీస్కి రావడంతోనే ఆయన ఎంత సీరియస్ అయ్యాడో, దాని మీద ఏ రకంగా ఎంక్వైరీ చేస్తున్నాడో, ఏ రకంగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడో అప్పటికి ఇప్పుడు చూడండి. అంబటి రాంబాబు వార్నింగ్ ఇవ్వట్లేదని నేను అంటలేదండి, వార్నింగ్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎందుకు ఆ రకంగా వెళ్తున్నా? బయటికి వెళ్ళడం అన్నది వేరే రకంగా వెళ్తుంది కదా, అది బ్యాడే కదా. ఉన్నది డాడే. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఉరిసిక్కేయాలా, ఉరేసేయాలా వాళ్ళిద్దరిని? మళ్ళీ జరగకుండా చూడాలో, వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు కదా. చేయలేదు మా కాబట్టి పార్టీ ఆఫీస్ మీద- వాళ్ళకి ఆ పనిష్మెంట్ వచ్చింది. అది ఎందుకు కంపేర్ చేసుకుంటారు మీరు? ఆగండి, మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మంచిదే, వాళ్ళకి బీపీ వచ్చిన దాడి చేశారన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే అతను నిరసన తెలపడానికి వెళ్ళాడన్నాడు. అరగంట అని చెప్పి వైజాగ్ మాట్లాడితే కాదండి, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ జరిగింది, వాళ్ళకి ఆ పనిష్ చేశారు, 11 సీట్లు వచ్చినాయి. అదెందుకు మీరు కంపేర్ చేసుకుంటారు ఇప్పుడు? కాదు, మేము వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఎలా వార్నింగ్ ఇస్తున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు అంటే ప్రజల్లో ఇది బ్యాడ్ వెళ్ళలేదంటారా? వార్నింగ్ ఇవ్వడం ఎందుకు వెళ్ళదు? ఓకే, వెళ్ళకుండా ఎలా ఉంటుంది? ఏంటి ఆంజనేయ రెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వండి, ఏదో చెప్తున్నారు. వర్మ గారు, అమరావతి విషయంలో వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడిన మాటలు నాకు నవ్వు వస్తున్నాయి. మా మంత్రి నారాయణ గారు చెప్పారంట, వరల్డ్ బ్యాంక్ చెప్పింది లేదా ఇంకేదో చెప్పారు, అమరావతి అది కరెక్ట్ కాదని. ఆయన ఎప్పుడు చెప్పలా, బహుశా చిన్నప్పటి గారికి చెవులో ఏమన్నా చెప్పారేమో నాకైతే అర్థం కావడం. అది ఎప్పుడు చెవులో చెప్పారు అర్థం కావడం. కల్లో చెప్పుకుంటారు. ఒకటి. రెండోది,
రెండోది లేడీ డాన్ గురించి మీరు మాట్లాడారు. లేడీ డాన్ గారి వీడియోలన్నీ ఉన్నాయి కదా, ఎవరెవరు వైసీపీ నాయకులతోటి పుష్పకులు ఇచ్చారు, ఆమె నడిచారు. మా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారితో అయితే చాలా దూరం కూడా నడుచున్నారు, మనం చూసాం. కాబట్టి లేడీ డాన్కి ఏ పార్టీతో పట్టాలి, మనం వార్తలకు వచ్చింది కదా, ఆమె సూళ్లూరుపేట అసెంబ్లీ టికెట్ కూడా ప్రయత్నం చేసిందని వైసీపీ. కాబట్టి లేడీ డాను వైసీపీని మనం వేరు చేసి చూసే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఒకటి రెండోది, మీరు ఒక మన వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి విషయం అడిగానే ముందే చెప్పాను మీకు, ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం సాధించడం కోసం, అది పోటీ లేకుండా ఏకాభిప్రాయము సాధించడం కోసము అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అది రాష్ట్రపతి ఎన్నికలు కానీ, గత ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు ఇండియా కూటమితో కూడా మాట్లాడుతా ఉన్నారు ఏకాభిప్రాయం కోసం. కూటమి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా సంతోషం వ్యక్తం చేశారు. ఆంజనేయ గారు ఏంటి కొంతమంది లైన్ క్రాస్ అవుతున్నారట, ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా. సార్ ఆ విషయం చెప్తున్నాను. ఈ రోజు ఆ సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడండి సార్? అందుకనే కంపేర్ చేసుకుంటారు, వాళ్ళకి వచ్చింది 11 కదా. నేను అదే చెప్తున్నా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా సీరియస్ గా వార్నింగ్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మనం చూసాం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆ ఎమ్మెల్యేకి ఏం సంబంధం అండి? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడడానికి లేదని చెప్పడానికి ఈయనెవరండి? ఈయన హక్కు ఏందండి? జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి కుటుంబానికి సంబంధించారు అనేది అందరికీ తెలుసు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆపడానికి హక్కు ఏమిటి? ఈరోజు బెంగాల్ ఫైల్స్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనం చూసాం. కలకటాలో బెంగాల్ ఫైల్స్ స్క్రీనింగ్కి వెళితే ఏ విధంగా దౌర్జన్యం చేశారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు, ఆ ప్రభుత్వ అధికారులు. అక్కడ ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలనా? ఈ స్వేచ్ఛ లేదా? ఎవరైనా ఏ సినిమా అయినా కానీ సెన్సార్ అనుమతించిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. హూ ఇస్ దిస్? ఈ ప్రసాద్ అనే ఎమ్మెల్యేకి ఏమి హక్కు ఉంది మాట్లాడే హక్కు? ఆయన ఎందుకు ఆపుతాడో వైరల్ అయ్యింది. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. కాబట్టి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే స్థాయిలో ఎవరు తప్పు చేసినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నారు. ఆయన కూన రవికుమార్ విషయం కానివ్వండి, లేదా కొలకపూడి శ్రీనివాస్ విషయం కానివ్వండి, లేదా రాంప్రసాద్ రెడ్డి మంత్రి ఆయన విషయం కానివ్వండి, ఎక్కడైనా ఇది ఒక సిగ్నల్ పంపిస్తున్నారు, ఎవరు తప్పు చేసినా సహించమని. దేర్ ఇస్ డ్యామేజ్ జరుగుతుంది, అందులో అనుమానం లేదు. ఆంజనేయ గారు మరొక కీలకమైన అంశం, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వాదోపవాదనలు అవుతున్నాయట. అక్కడ ఏంటి వర్మ గారు మిస్యూజ్ ఆఫ్ పవర్, ఆయన పవర్ ను మిస్యూజ్ చేస్తున్నారు, ఈ రోజు రాజకీయాల్లో చేస్తున్నారని నేను అదే చెప్తున్నాను. వర్మ గారు సహజంగా ఈ రోజు రాజకీయాలు పూర్తి సమయం రాజకీయాలు. ఎవరైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఒక ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే ఇంకేమి పని లేకుండా కేవలం ఆ పనే చేయాలనేది సహజంగా జనం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మౌలికంగా సినిమా హీరో, సినిమాల నుంచి వచ్చిన ఆయన ఎప్పుడు కూడా ఆయన బాధ్యతలను పక్కన పెట్టి ఆయన డ్యూటీ డిశ్చార్జ్ చేయకుండా లేదా ప్రజలకి న్యాయం చేయకుండా ఏ రోజు కూడా సినిమాల్లోకి వెళ్ళి ఆయన నటించడం లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన పరిపాలనకి ఇస్తున్నారు, ప్రభుత్వానికి ఇస్తున్నారు, పేద ప్రజలకు సేవ చేయడం కోసం ఇస్తున్నారు. ఒకటి. రెండవది, ఆయన వ్యక్తిత్వం ఏమిటి? కోట్ల రూపాయలు ఆయన దానాలు చేస్తుంటాడు. మనం చూసి అనేక సందర్భాల్లో లక్షల రూపాయలు, కోట్లు ప్రజలకు ఇస్తున్నాడు, మనం చూసాం. కాబట్టి అవన్నీ ఎట్లా రావాలా? ఆయన ఒక నీతి నిజాయితీగా ఉండే మంత్రిగా ఆయన ప్రభుత్వంలో డబ్బులు సంపాదించే ఉద్దేశం లేదు. ఆయన పదవిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించే వ్యక్తి కాదు. చాలా చిత్తతోటి సిన్సియర్ గా నిజాయితీగా ఉన్నారు. కాబట్టి ఆయన సినిమాల్లో ఆయన సమయం ఇచ్చి సినిమాల్లో నటించి వచ్చే డబ్బులు ఏదైతే ఉందో అది కూడా ప్రజాసేవకు ఉపయోగిస్తున్నప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. నేను ముందు చెప్పినట్టుగా సహజంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, పూర్తి సమయం ఎమ్మెల్యే గానీ మంత్రి గానీ ఇంకా వేరే పని పెట్టకూడదు. ఫుల్ టైం పొలిటీషియన్, ఇంకా ఈ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ దిస్ థింగ్ అని సహజంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాము. అది ఉంది. కాబట్టి ఎవరో ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మరి ఆయనకేమి బాధ కలిగింది? ఓకే
ఆయన బాధ్యత ఏమిటో ఆయన లేదు చేస్తున్నాడు. కానీ న్యాయస్థానాలు కూడా ఇటువంటి అర్థం లేని పిటిషన్లు కొట్టేస్తారు. న్యాయస్థానం కూడా అనుమతించదు. న్యాయస్థానం కూడా పవన్ కళ్యాణ్ గారితో నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వము, ఆయన బాధ్యత, ఆయన నీతి నిజాయితీ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఓకే, అరుణ గారు, ఏంటి ఎమ్మెల్యేలు క్రాస్ అవుతున్నారట? మీ ఎమ్మెల్యేల మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఇది మంచిది కాదు కదా కూటమికి. ప్రజల్లో ఒక వ్యతిరేకత వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, బ్యాడ్ అవుతారు కదా, గతంలో వాళ్ళకి కూడా అదే జరిగింది కదా అని చెప్పి వస్తున్న ప్రచారాలు. అన్నగా మీ వాయిస్ మ్యూట్లో ఉంది. సార్ వినిపిస్తోందా? మాట్లాడండి. వినిపిస్తోందా సార్? మాట్లాడండి. ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లలే ఒకలాగా ఉండనటువంటి ప్రస్తుత సమాజంలో వివిధ వేదికల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఒక రాజకీయ వేదిక మీద చేరినటువంటి వ్యక్తులు ఒకేలాగా ఉండాలి అంటే అది నిజంగానే అయ్యే పని కాదు సార్. కానీ ఇక్కడ వ్యవస్థలో అధినాయకత్వం నడిపించే విధానాన్ని బట్టి క్లియర్ గా మనం ఏంటి అనేది ప్రొజెక్ట్ చేసుకుంటాం ప్రజల్లో. ఇవాళ ఎవరైనా ఒక ఎమ్మెల్యే తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా, లేదంటే ఏదైనా అవినీతి ఇష్యూస్ లో ఏలు పెట్టారని తెలిసినా వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇమీడియట్ గా వాళ్ళని హెచ్చరించి తగినటువంటి చర్యలు వెంటనే తీసుకుంటున్నారు సార్ దానికి సంబంధించి కట్టడి చేయడానికి. ఎందుకంటే మనం ఏదైతే గత 5 ఏళ్ల పాటు ప్రజలు అసహించుకొని ఆ పార్టీని పక్కన పెడితే ఇవాళ మనం అధికారంలోకి వచ్చామో ఆ తప్పు మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అన్నటువంటి సంకేతాన్ని అయితే క్లియర్ గా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి మా పార్టీ అధిష్టానాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే గత 5 ఏళ్ల పాటు అట్లా మాట్లాడినా, అట్లా చేసిన వాళ్ళకి ఎక్కువ పదవులు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే లేదంటే వివిధ కార్పొరేషన్లు కట్టబెట్టి ఎంకరేజ్ చేశారు గత ప్రభుత్వం. బట్ ఇవాళ అది లేదు. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అంటే క్రమశిక్షణ చర్యలు అనేవి ఇమీడియట్ గా జరుగుతున్నాయి పార్టీలో అంతర్గతంగా. కాబట్టి ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడు నేర్చుకోవడం కన్నా కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇట్లా ఒక ఎమ్మెల్యేని ఇలా తిట్టారు ముఖ్యమంత్రి గారు లేదా ఉప ముఖ్యమంత్రి గారు, సో మనం చేస్తే ఇది మనకు కూడా అట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది అన్నటువంటి భయం కల్పించేటువంటి ప్రయత్నాలు అయితే మా కూటమిలో ఉన్నటువంటి పార్టీల నుంచి జరుగుతున్నాయి సార్. ఇవి ముందు ముందు కట్టడి చేసేటువంటి చర్యలే ఉంటాయి తప్ప ఎంకరేజ్ చేసే చర్యలు అయితే కూటమి నుంచి ఉండవు. ఓకే, ఏంటండి కళ్యాణ్ గారి మీద కేసు మిస్యూజ్ చేస్తున్నారట పవర్ ని? సార్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాఫ్ ని అమాంతం, వ్యక్తిగత గ్రాఫ్ ని అమాంతం పెంచుకుంటూ వెళుతున్నటువంటి నాయకుల్ని కొందరిని కనుక ర్యాంక్ వైజ్ గా తీసుకోవాల్సి వస్తే మొదటి ర్యాంక్ లో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. వ్యక్తిగతంగా ఒక పిఠాపురం ఎమ్మెల్యే గారిగా, అలాగే వివిధ శాఖలకు మంత్రివర్యులుగా ఆయన తన శాఖల్లో నిరంతరం పనిచేస్తున్నాడు. గతంలో ఏ మంత్రి ఆ శాఖలు తీసుకుని ఆ స్థాయిలో పని చేయలేదు. అలాగే పిఠాపురానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఏ ఎమ్మెల్యే గతంలో ఆ స్థాయిలో పని చేయలేదు. కాబట్టి ఆయన తీసుకున్నటువంటి ప్రజాప్రతినిధిగా ఆయన చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నిరంతరం కొనసాగిస్తూ ఆయన ధర్మాన్ని ఆయన తప్పనిసరిగా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులుగా, పిఠాపురం శాసనసభ్యునిగా ఏ ప్రమాణ స్వీకారం అయితే ఆయన చేశారో ఆ ప్రమాణ స్వీకారాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు ఉన్నటువంటి ఇంకొక అది వ్యసనవనాలో లేదంటే ఔదార్యవనాలో తెలియదు కానీ ఆ చేతికి ఎముక ఉండదు. ఆయన దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్లే వ్యక్తి. ఆయనకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అలాగని ఆయనకి ఇంకొక అలవాటు లేదు, ఏంటంటే అవినీతి చేసేటువంటి అలవాటు లేని వ్యక్తి. ఆయన దాన ధర్మాలు చేయడానికి ఇలా ఆయన కష్టపడి సినిమాలు తీసి సంపాదించాలి కాబట్టి ప్రజలకు దాన ధర్మాలు చేయడానికి, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన సొంత నిధులు కూడా కొంత ప్రజలు కష్టాలు తీర్చడానికి ఉండడానికి, అలాగే వివిధ శాఖల్లో ఆయన తీసుకున్నటువంటి ఇప్పుడు మన్యం ప్రజలకి అవసరానికి చెప్పులు వెళ్ళినా, చీరలు వెళ్ళినా, పండ్లు వెళ్ళినా, దుప్పట్లు వెళ్ళినా ఇవన్నీ కూడా ఆయన సొంత నిధుల నుంచి వెళ్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలందరికీ నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఈ రోజు వెళ్తుందంటే ఆయన సొంత డబ్బుల నుంచి వెళ్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వితంతువులకి ఆయన చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారంటే ఆయన సొంత డబ్బుల నుంచి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయన సంపాదించి తీసుకొచ్చిస్తున్నాయి తప్ప ఏదో ఒక స్కాముల్లోనో స్కీముల్లోనో అవినీతి చేసి దోచుకున్న డబ్బులు అయితే కాదు. ఆయనకు అవినీతి చేతగా అది నేర్చుకోలేడు. ఆయనకు దాన ధర్మాలు ఉన్నాయి, వాటిని వదులుకోలేడు. కాబట్టి ఈ రెండింటిని ఇలాగే కంటిన్యూ చేయాలి అంటే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి మార్గంలో ఉండాల్సిన, ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఉపాధి మార్గం సినిమా. ఆ సినిమా రంగాన్ని నమ్ముకొనే ఈ వ్యవస్థలో పార్టీని స్థాపించాడు. ప్రజలందరి కోసం నిలబడ్డాడు. గత 5 ఏళ్ల పాటు అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని కూడా ఆయన ఆదుకున్నాడు. ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రజల్ని, రైతులను, వీళ్ళందరినీ ఆయన సొంత డబ్బులతో ఆదుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన సినిమాల ద్వారా తెచ్చినటువంటి డబ్బే.
ఎక్కడా కూడా ప్రజల సంపదను దోచుకున్నది కాదు. ఆయనకి సినిమాలు చేయడం తప్పనిసరి. అలాగని ఆయన ఎక్కడా కూడా ఆయన విధుల్లో ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు. ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం వెళ్ళండి, పులివెందుల నియోజకవర్గం వెళ్ళండి, రెండింటికి కంపారిజన్ చూడండి. మినిస్టర్లుగా గత ప్రభుత్వంలో చేసినటువంటి మంత్రుల యొక్క పనితీరుని బేరీజ్ వేయండి, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనితీరుని బేరీజ్ వేయండి. ఈ రెండిట్లో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ వెనక పడ్డాడు అని చెప్పేసి 0.1% ప్రూవ్ చేయగలిగినా సరే కేసు నమోదు చేసుకోండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇదండి. సరే సార్, ఇందాక మాకు చెవులలో చెప్పారా లేకపోతే ఎక్కడ చెప్పారా అని అంటున్నారు కదా, నారాయణ గారు మాట్లాడినటువంటి ఆణిముత్యాలని మీరు కూడా వినండి ఒకసారి. అయినా ఇక్కడే రాజధాని నిర్మిస్తాం, నవంబర్ లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా పాగులు కాలువలను విస్తరిస్తాం. అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిర్మిస్తాం, నవంబర్ లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా పాగులు కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని ఇది స్వయంగా మంత్రి నారాయణ గారు నారాయణ గారు చెప్పారా? నారాయణ గారు ఏం చెప్పారో ఆమె ఏం చెప్పింది? నారాయణ గారు మాట్లాడారు అది. అరే ఇదిగోండి, సాక్షిలో వచ్చింది కాదు సార్, ఇది సాక్షిలో వచ్చింది కాదు ఇది సార్, ఇది సాక్షిలో వచ్చింది కాదు. మోసపోయారు, ఇది సాక్షిలో వచ్చింది కాబట్టి ఇది మాకు సంబంధం లేదని. ఇది స్వయంగా నారాయణ గారు మాట్లాడినటువంటి వీడియో. ఇది నారాయణ గారు మాట్లాడితే చూపించవయ్యా. నారాయణ గారు మాట్లాడినటువంటి వీడియో. అది ఆమె ఎవరితో మాట్లాడించి అది పెడతావేంటి? ఇక్కడ చెవులో పూలు పెట్టుకొని నువ్వు. సార్ ఆపండి సార్, నారాయణ గారు స్పష్టంగా అన్ని టీవీలలో మాట్లాడినటువంటి వార్తలు ఏమి ప్రత్యేకంగా మీకు వినపడకపోవచ్చు, ఆంజనేయ రెడ్డి గారికి వినపడకపోవచ్చు, కానీ ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా రాజధానిగా పనికిరాదని ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అయినప్పటికీ కూడా రాజధాని ఎక్కడే కడతామని నారాయణ గారి స్టేట్మెంట్ ప్రజలందరికీ తెలుసు. ఇంకొకటి అదేవుతో చెప్తే మాకు చెప్తావేంటి? అదేవుతో పనికిరాని మనిషి ఏదో చెప్తా ఉంటుంది. నారాయణకి నా ప్రపంచ బ్యాంక్ వద్దంటే డబ్బులు ఎందుకు ఇస్తుంది? ప్రపంచ బ్యాంక్ రాజధానికి వద్దంటే ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఎందుకు ఇస్తుంది? ఎవరికి చెవుల్లో 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే అడ్డు అంటారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డుగా వస్తారు. టైం వేస్ట్. విషయం ఏంటండి, ఆయన వేరే టాపిక్ మాట్లాడుతున్నారు, చెప్పండి. ఎవరితో మాట్లాడింది దాన్ని ఉండండి సార్. రఫీ గారు, పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు. రాజకీయం అంటే సేవ చేయటానికి కానీ నేను ఇటు పక్క యాక్షన్ చేసుకుంటా ఇటు పక్క సేవ చేస్తాననే దానికి ఎక్కడా కూడా అవకాశమే లేదు. రాజకీయం అంటే ప్యూర్గా సేవ చేయటం కోసమే రావాలి. ఖచ్చితంగా తెలుసుకోండి కావాలంటే. అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో రెండో సంపాదన మార్గం ఉండొద్దని ఎందుకు చెప్తారంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న హరిహర వీరమల్లుకి 700 రూపాయలు టికెట్ చేసుకున్నారు చూడండి. ఆయన సొంత సినీ ఇండస్ట్రీకి చేస్తే ఓకే, సినీ ఇండస్ట్రీకి ఒక వ్యవస్థ కోసం చేశారు, సినిమా పట్ల ఆసక్తి ఉన్నప్పటికి కూడా అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. కానీ హరిహర వీరమల్లుకు సంబంధించి టికెట్ పెంచుకున్నారు, కానీ మామిడి రైతులకు సంబంధించి కేజీ 20 రూపాయలు రేటు ఇప్పించడానికి నోరు రానటువంటి మాట్లాడొద్దు. ఖచ్చితంగా నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఒక్క నిమిషం మాట్లాడతా, మళ్ళీ ఎక్కువ మాట్లాడండి. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద రెండవ అతిపెద్ద సున్నపరాయి నిల్వలున్న స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ సార్. ఆంధ్రప్రదేశ్ లోనే భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సున్నపరాయి నిల్వలో 2వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో సున్నపరాయి తవ్వుకుంటూ ఈ రాష్ట్రంలో భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ఈ రాష్ట్రంలో 470 రూపాయల సిమెంట్ ఏంటి సార్ కట్టొచ్చు భారతీయ సిమెంట్, పక్క రాష్ట్రంలో 320 రూపాయలు 370 రూపాయలు ఏంటి సార్? వ్యాపారం అది, పత్తి వ్యాపారం కాదు అది, పత్తి వ్యాపారం కాదు అది, వ్యాపారం చేస్తాం. 470 అమ్ముతాం, 480 అమ్ముతాం. కార్మికులకు ఇచ్చిన తర్వాత, ప్రజలకు ఇచ్చిన తర్వాత, ట్యాక్సులు కట్టిన తర్వాత 470 అమ్ముతాం. ఎక్కడ కట్టావు నువ్వు ట్యాక్సులు? ఏం చేసావు నువ్వు ట్యాక్సులు? అధికారంలో ఉండి 700 రూపాయలు ప్రజలతోటి ఓట్లు పెంచుకోవడానికి కావాల్సినటువంటి జీవోలు తెచ్చుకోవడానికి నీకు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఇచ్చారా?
ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? దానికోసం మళ్ళీ అంటే ఒక నిమిషం సమయం పక్క రాష్ట్రానికి కట్టే ట్యాక్స్ యాడ్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కన్నా పక్క స్టేట్ లో ఎక్కువ ఉండాలి, కానీ ఏపీలో ఎక్కువ, పక్క స్టేట్ లో తక్కువ. ప్రజలు వింటున్నారు సార్ చెన్నపరెడ్డి గారు, ప్రజలు చూస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళు. కట్టారో చూపించమని అడుగుతామన్నా. పవన్ కళ్యాణ్ గారు సినీ ఫీల్డ్ మొదలు పెట్టిన తర్వాత ఎన్ని జిఎస్టీలు ఎన్ని ట్యాక్సులు ఆంధ్రప్రదేశ్ కట్టారో చెప్పానండి. పోనీ అప్పటి నుంచి అంటే విడిగా కట్టాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెన్నపరెడ్డి గారు, మీకు తెలియదు అనుకుంటాను, అందుకనే రాజ్యాంగబద్ధమైన పదవులు చేసేవాళ్ళు వ్యాపారాలు చేయకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా ఉంది. అందుకనే అక్కడ కేసు ఫైల్ అయింది. సరస్వతి పవర్, సండూరు పవర్, ఇవన్నీ ఎవరియండి? సండూరు పవర్ మాదే. సిమెంట్స్ ఎవరియండి? సాక్షి పేపర్ ఎవరిదండి? డిజిటల్ మీడియా ఎవరిదండి? ఇవన్నీ ఎవరి బిజినెస్ అండి? అంటే మీ ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో భర్తకు ఆస్తులు, భార్యకు ఆస్తులు, వీళ్ళిద్దరికి సంబంధాలు ఉండవు. మీ పార్టీలో భార్య భర్తకి సంబంధాలు ఉండవండి. వచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా భార్యకి భర్తకి సంబంధాలు ఉండవా సార్? భార్య మీద ఉన్నటువంటి ఆస్తులు, బిజినెస్ భర్తకు వర్తించవా సార్? ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళకి ఏమి లేకుండా రోడ్లు చెప్పబట్టుకుని అడుక్కున్నట్ట సార్ జగన్మోహన్ రెడ్డి గారు? రాజ్యాంగబద్ధమైన పదవులు ప్రజలు వింటున్నారు అన్నటువంటి సెన్స్ ఉండాలి సార్ ఫస్ట్ మన దగ్గర. మీరు నేర్చుకోండి. రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళు చేయకూడదు. మీకు తెలుసా లేదా? చెన్నపరెడ్డి గారు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి అండి. మీ పార్టీలో భార్య ఆస్తులకి భర్త ఆస్తులకి సంబంధాలు ఉంటాయా ఉండవా? మా రాజ్యాంగబద్ధంగా మేము ఎలా నడుచుకోవాలో అలా చెప్పండి. భారతీ రెడ్డి గారి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి వర్తిస్తాయో వర్తిస్తావా చెప్పండి. ఆ కేసు అయ్యింది కానీ లేకపోతే సార్ నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది సార్. ఆంజనేయుడు గారు ఏంటి లేలే ఆయన చిన్నపరెడ్డి గారు మాట్లాడుతూ మేము అన్ని వ్యాపారాలనే చేస్తాము, కోట్లు దిగమింగేస్తాము, కానీ మీరు మాత్రం చేయకూడదు రాజ్యాంగబద్ధంలో. మేము రాజ్యాంగబద్ధంలో ముఖ్యమంత్రిగా ఉంటాం. మేము అమ్మ పేరుతో చెంగిన పేరుతో షేర్స్ మారుస్తాను, నేను మార్చి మళ్ళా వెనక్కి తీసేసుకుంటాను, ఏమైనా చేస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నీతిగా నిజాయితీగా రైతులకు కోట్ల రూపాయలు సహాయం చేయకూడదు, ఆయన సినిమాలో నటించకూడదు. వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇస్ దిస్? నాకైతే అర్థం కావడం లేదు. రామ్ చరణ్ సినిమాలు తెస్తుంటే ఎవరైనా అడిగామా? చిరంజీవి గారు సినిమాలు తెస్తుంటే ఎవరైనా అడిగా? వాళ్ళ మేనల్లుళ్ళు సినిమాలు తెస్తుంటే ఎవరైనా అడిగామా? పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగబద్ధంలో ఉన్నారు, చేయకూడదు చేయకూడదు చేయకూడదు. అందుకనే మాజీ ఐఏఎస్ చేశారు. దానికి సంబంధించి ఖచ్చితంగా తీర్పు వస్తుంది. ఖచ్చితంగా మీ నోర్లన్నీ మూపిస్తుంది. రాష్ట్రంలోని రైతులకి కేజీకి 4 రూపాయలు రేట్లు పెంచమని అడగలేదు, కానీ మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం మనం ఇప్పుడే చూసాం. వర్మ గారు క్వశ్చన్ అండి నాది నేరుగా. ఇదే కేసు ఇదే ఐఏఎస్ లేదంటే ఇదే చెన్నపరెడ్డి గారు ఇదే వైసీపీ పార్టీ రోజా మీద ఎందుకు వేయలేదండి? రోజా గారు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు జబర్దస్త్ షోలు చేసుకున్నారు కదండి, ఎందుకు కేసు వేయలేదు మీరు? ఎఫ్ఐఆర్ నంబర్ ఎంత, ఎప్పుడు నమోదు చేశారు, ఏ జ్యుడిషియల్ కింద ఒకసారి చెప్పండి. మా నీవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దాని గురించి మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు పాత దానికి పోయి అంటే మందైతే దాచి పెడతాం సార్, మీ చేత కేసు పెట్టడం కాదు సార్. వర్మ గారు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆమె బయటకు వచ్చేదే, కానీ ఆమె జబర్దస్త్ చేయనని చెప్పేసి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జబర్దస్త్ చేయనని చెప్పేసి బయటకు వచ్చింది. కావాలంటే చూసుకో, జబర్దస్త్ అనగానే చిన్నపరెడ్డి గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అయినాక వచ్చింది షో నుంచి బయటకి, ఎమ్మెల్యే అయినా కాదు. ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, మినిస్టర్ ప్రజాప్రతినిధి. ఎమ్మెల్యే షోలు చేసింది, మీకు తెలియకపోతే మీ పార్టీ వాళ్ళని ఫాలో అవ్వండి. మాట్లాడింది కదా అరుణ, వాస్తవాలు వీళ్ళకి తెలుసు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు చేయకూడదని తెలుసు, తెలిసి రాజ్యాంగబద్ధమైన వచ్చింది. రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే ఏదైనా చేయమనండి, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా చేయమనండి, అంతేగాని దాన్ని సమర్థించడానికి అసలు అవకాశం లేదు. నేను సమర్థిస్తాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి విశ్వామిత్ర వర్మ గారు
పవన్ కళ్యాణ్ గారు కోట్లాది రూపాయలు రైతులకు సహాయం చేశారు, పేదలకు సహాయం చేస్తున్నారు. విజయవాడ వరదల్లో ₹1 ఏమయ్యాయి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన ₹1 ఎక్కడ? ప్రజలకి పంచాం. ఎవరికి ఇచ్చారు? మంచినీళ్ళ బాటిల్ పంచాం, భోజనాలు పెట్టాం, ఓకే. అన్నీ చేశాం. మీలాగా దాక్కోలే. ₹1 జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా పురమాయించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ₹1 ఇచ్చి ప్రజలకు పంపిణీ చేసినటువంటి వ్యవస్థను మర్చిపోవద్దు. ఘోరంగా లేదు. అరే, దీని గురించి మాట్లాడుతుంటే ఎక్కడ వెళ్తారండి? రాజ్యాంగ పదవుల గురించి అన్ని మీకు విషయాలు చిన్నప్పటి గారు చూద్దాం, కేసు నడుస్తుంది. డైరెక్షన్ ఏమొస్తుందో చూద్దాం. ఇదో కొత్త పరిణామం కదా, డైరెక్షన్ ఏమొస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నగా చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రఫీ గారు, థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ చిన్నప్పరెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.